సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. సింగరాయకొండ అక్టోబర్ 12. మాస్టర్ న్యూస్ ప్రతినిధి పెట్లూరి వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో వ్యవసాయ యంత్రీకరణ ద్వారా వ్యవసాయ అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. సోమవారం కొండపి నియోజకవర్గం సింగరాయకొండలోని కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం 3 విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తుందని, అది రైతు సంక్షేమం ప్రభుత్వం అన్నారు. వ్యవసాయ యంత్రీకరణ ద్వారా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, రైతులు కూడా సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని, యంత్రీకరణతో అధిక దిగుబడులు సాధించాలన్నారు. సింగరాయకొండ టంగుటూరులో ఏపుగా పెరిగిన జామాయిల్ చెట్లు బహిరంగ వేలం చేపట్టి దాని ద్వారా వచ్చిన నిధులను మార్కెట్ కమిటీ ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఎక్కడైతే రైతు కష్టాల్లో ఉన్నాడో ఆ సందర్భంలో ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు, పార్టీ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మనం ముందుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ వ్యవసాయ యాంత్రీకరణకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం కూడా కట్టుబడి అని చెప్పి తెలియజేస్తాం.